హాయ్! ఈ రోజులలో మనం చాలా మందికి తెలియని ఒక ముఖ్యమైన చట్టపరమైన విషయాన్ని తెలుసుకుందాం. అది ఏమిటంటే వాట్సాప్‌లో పంపిన మెసేజ్‌లు కోర్టులో సాక్ష్యం అవుతాయా? ఇప్పటి రోజుల్లో ఎక్కువగా గొడవలు, బెదిరింపులు, మోసాలు, డబ్బుల లావాదేవీలు అన్నీ కూడా వాట్సాప్ చాట్ ద్వారానే జరుగుతున్నాయి. అప్పుడు చాలా మందికి ఒక సందేహం ఉంటుంది. వాట్సాప్ మెసేజ్‌ను కోర్టులో సాక్ష్యంగా ఉపయోగించవచ్చా? చట్టం ఏమంటుంది? భారతదేశంలో ఇప్పుడు కొత్తగా క్రిమినల్ చట్టాలు అమల్లో ఉన్నాయి. అవి భారతీయ న్యాయ సంహిత (BNS), భారతీయ నాగరిక సురక్ష సంహిత (BNSS). ఈ కొత్త చట్టాల ప్రకారం కూడా ఎలక్ట్రానిక్ రికార్డులు సాక్ష్యంగా ఉపయోగించవచ్చు. వాట్సాప్ మెసేజ్ సాక్ష్యమా? ఒక వ్యక్తి వాట్సాప్లో బెదిరింపు మెసేజ్ పంపినా, డబ్బులు అడిగినా, మోసం చేసినా, దూషించినా ఆ చాటును పోలీసులు కేసులో సాక్ష్యంగా ఉపయోగించవచ్చా? ఉదాహరణకు ఒక వ్యక్తి వాట్సాప్లో ఇలా మెసేజ్ పంపాడనుకుందాం, నిన్ను చంపేస్తానని బెదిరించాడు. అప్పుడు ఆ మెసేజ్ ఆధారంగా భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 351 ప్రకారం కేసు నమోదు చేయవచ్చు. కోర్టులో ఎలా సమర్పించాలి? కేవలం స్క్రీన్ షాట్ తీసుకువెళ్లడం సరిపోదు. వాట్సాప్ చాటును కోర్టులో సాక్ష్యంగా ఇవ్వాలంటే మొబైల్ ఫోన్ డేటా, చాట్ హిస్టరీ, డిజిటల్ రికార్డ్ ఇవి సరైన విధంగా సమర్పించాలి. అలాగే ఎలక్ట్రానిక్ సాక్ష్యాలను ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లోని సెక్షన్ 65B ప్రకారం సర్టిఫికేట్ కూడా అవసరం ఉంటుంది. ముఖ్యమైన విషయం, ఇప్పటి రోజుల్లో కొంతమంది వ్యక్తులు ఫేక్ స్క్రీన్ షాట్లు కూడా తయారు చేస్తున్నారు. కాబట్టి కోర్టు మొబైల్ ఫోన్, డిజిటల్ ఫోరెన్సిక్ పరీక్ష, అసలు డేటా ఇవన్నీ పరిశీలించిన తర్వాతే సాక్ష్యంగా పరిగణిస్తుంది. ప్రజలకు ముఖ్యమైన సలహా, మీకు ఎవరైనా వాట్సాప్లో బెదిరించినా, దూషించినా, మోసం చేసినా ఆ మెసేజ్లను డిలీట్ చేయకుండా సేవ్ చేసుకోండి. తర్వాత పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే అవి మీకు బలమైన సాక్ష్యాలు అవుతాయి. కాబట్టి మిత్రులారా, వాట్సాప్ మెసేజ్ కూడా కోర్టులో సాక్ష్యం అవుతుంది. కానీ అది చట్టబద్ధంగా ఉండాలంటే సరైన విధంగా డిజిటల్ సాక్ష్యంగా సమర్పించాలి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.